మే కూర్చో ఇక్కడ కూర్చో. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరగనిదాన్ని, ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఆయన పుట్టబోవు శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఎట్లా పోరా? ఏంటి, మరియా గర్భము ధరించింది? ఆయనకి ఎలాగో సాధ్యం? ఎలాగైనా సరే మరియను రహస్యం విడిచిపెట్టాల్సింది. యోసేపు, ఓ యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను మరియను రహస్యం విడిచిపెట్టాల్సింది అనుకున్నా, కానీ మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందా? ప్రజలందరికీ తెలియజేయబడినది ఏమనగా, ప్రజలందరూ తమ తమ సొంత గ్రామంలోకి వెళ్ళి ప్రజా సంఖ్య రాయవలనని రాజుగారి ఆజ్ఞ. అమ్మా, మీ ఇంట్లో మాకు కొంచెం స్థలము ఉందా? లేదు. అమ్మా, మీ ఇంట్లో మాకు కొంచెం స్థలం ఉందా? లేదు. అమ్మా, మీ ఇంట్లో మాకు కొంచెం స్థలము ఉందా? స్థలం లేదు, పరిశుద్ధ పక్కన స్థలం ఉన్నది. మేము రాజును కలపటకు వచ్చాము. రాజు మిమ్మల్ని కలుగుటకు జ్ఞానులు వచ్చి ఉన్నారు. మళ్ళీ ప్రవేశపెట్టండి. రాజుకి నమస్కారము. రాజు యూదుల రాజు పుట్టినాడు ఎక్కడ? మంత్రి యూదుల రాజు ఎక్కడ పుట్టును? బెతలహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మీరు వెళ్ళి మీరు తెలుసుకుని మాకు తెలియజేయండి. కృతజ్ఞతలు. రాజు అరే, ఏదో చాలా చలిగా ఉంది కదరా. అవును కదరా. ఈరోజు ఏం తిన్నావు? నేను ఉప్మా తిన్నా. నేను రాత్రి సంతానం ఉంటే తిన్నారా?
ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు కొరకే పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఏమి అనవాలి? దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక దొడ్డిలో పనుకొని మీరు చూసేదారు. అయ్యో, మన కోసం రక్షకుడు పుట్టాడంటరా?